Hello everyone, this is Divya Reddy. I'm practicing as an advocate at Hyderabad. So central government July 1st నుంచి న్యూ క్రిమినల్ యాక్ట్స్ ని అయితే ఫోర్స్ లోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ యాక్ట్స్ అనేది ఇండియన్ పీనల్ కోడ్ కి రిప్లేస్మెంట్ గా భారతీయ న్యాయ సంహిత యాక్ట్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కి రిప్లేస్మెంట్ గా భారతీయ నాగరిక సురక్ష సంహిత యాక్ట్ అండ్ ఎవిడెన్స్ యాక్ట్ కి రిప్లేస్మెంట్ గా భారతీయ సాక్ష్య అభినయం యాక్ట్ 2023 ని రిప్లేస్మెంట్ గా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ యాక్ట్స్ లో అనేది ఇంప్రిజన్మెంట్స్ ని చాలా స్ట్రాంగ్ గా చేయడం జరిగింది. సో వీటిపైన అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎప్పుడైనా కానివ్వండి, ఎవరైనా కానీ ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లయితే ఆ డ్రైవింగ్ వల్ల ఎవరైనా చనిపోయారు అని అనుకోండి, అప్పుడు ఇమీడియట్లీగా పోలీస్ స్టేషన్ లో కానివ్వండి, లేదు అంటే నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర కానివ్వండి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ ఇలా కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వనట్లయితే కాసింగ్ డెత్ బై నెగ్లిజెన్సీ అండర్ సెక్షన్ 106 భారతీయ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారంగా మీకు దీనికి కానివ్వండి అప్ టు 10 years వరకు ఇంప్రిజన్మెంట్ కానివ్వండి లేదా ఫైన్ కానివ్వండి రెండు కూడా పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా కానివ్వండి ఒకవేళ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా అక్కడ ఉన్న పర్సన్స్ డెఫినెట్ గా వాళ్ళని లైక్ హాస్పిటల్ కి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో అలా కానీ తీసుకువెళ్ళకపోతే అది కూడా లీగల్ అఫెన్సెస్ అయితే డెఫినెట్ గా అవుతుంది. అండ్ న్యూ యాక్ట్స్ పైన చాలా స్ట్రాంగ్ గా సెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి సో దీనిపైన అవగాహనని అందరు పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి న్యూ క్రిమినల్ యాక్ట్స్ పైన అప్డేట్స్ కోసము ఫాలో మీ ఆన్ Instagram అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.